ఆత్మాభిషేకం 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 విడుదల యేసు నామంలో విడుదల యేసు వాక్యంలో విడుదల యేసు రక్తంలో విడుదల ఆత్మాభిషేకంలో ఆత్మాభిషేకం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. మరి జనవరి 1 అక్కడ ఫంక్షన్ చూసుకుని నేను నా భార్య బండి మీద వెళ్ళిపోతా ఉంటే జింక్ గేట్ దగ్గర దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మినిస్ట్రీని పెట్టి మీటింగులు పెట్టడం అంటే ఆసమాస్యం కాదండి, చాలా ఖర్చుతో కూడుకున్నది. మా దగ్గర అయితే ధనం లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మిస్టర్ ఆర్కే నీ బ్యాగ్లో ఉన్నటువంటి ఈ డబ్బుతో ఈ మినిస్ట్రీ చేయమని. హల్లెలూయా. ఇంటికి వెళ్ళి ఆ ఆఫర్ కవర్స్ తీసి మేము చూస్తే దాంట్లో ఉన్నది 1430 రూపాయలు. అద్భుతమైనటువంటి విజయం కలుగునుగాక, అద్భుతమైన ఆశీర్వాదం కలుగునుగాక, అద్భుతమైనటువంటి దీవెనలు కలుగునుగాక, అద్భుతమైనటువంటి స్వస్థత కలుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి వారిని పంపించమని నజరేయుని ఆత్మాభిషేకం ఆత్మాభిషేకం ఆత్మాభిషేకం. In the name of Jesus, that every kind of evil power, every kind of darkness to leave your families right now, and complete deliverance in the name of Jesus. ప్రతి శాపము నుంచి, ప్రతి రోగము నుండి, ప్రతి దోషము నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి దుష్ట శక్తుల నుండి, ప్రతి దుఃఖము నుండి ఇప్పుడే యేసు నామములో నీకు విడుదల కలుగును గాక. ఆత్మాభిషేకం 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 ఆత్మాభిషేకం. హల్లెలూయా. కాంతి టీవీ ప్రేక్షకులకు మా శుభాభివందనములు. లైఫ్ ట్రీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక విడుదలనే కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ ఆర్కే గారు దైవ సందేశము అందిస్తుండగా మీరందరూ విని దైవ ఆశీర్వాదాలు పొందాలని కోరుచున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఈ భూలోకానికి రావడానికి కారణం, అలాగే ఈ లోకములో ఆయన ఏమై ఉన్నాడో ఆ యొక్క అంశమును గురించి దేవుడు మాట్లాడాలని నాకు చూపించాడండి. ఆయన ఈ లోకములో ఏమై ఉన్నాడో మనం బైబిల్ గ్రంథము ద్వారా మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో నిజమైనటువంటి వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. హల్లెలూయా. ఆయన
2016 సంవత్సరాల క్రితము ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ రకముగా వచ్చాడు అంటే ఒక వెలుగుగా. చూడండి, మనకి ఒక రోజులో ఒక 12 గంటలు చీకటి ఉంటుంది, 12 గంటలు వెలుగు ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చాడు. ఆయన చీకటితో సంబంధం లేకుండా వెలుగై ఈ లోకానికి వచ్చినటువంటి యేసు మన అందరి జీవితంలో కూడా వెలుగునివ్వడానికి, అందుకే ఈ వాక్యానుసారముగా మనం చూసినట్లయితే అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. హల్లెలూయా. అంటే ఆ వెలుగైనటువంటి ఆ బాలయేసుగా వచ్చినటువంటి యేసు ప్రభు వెలుగైనటువంటి దేవునిగా ఈ లోకానికి వచ్చి అందరి జీవితాలలో కూడా వెలుగునిచ్చాడు. అంటే వెలుగునిచ్చినటువంటి దేవుడు, ఆయనని మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో, ఆయనని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో, ఆయన యందు ఎప్పుడైతే మనం విశ్వాసముతో నడుస్తామో, ఆ వెలుగు నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. నిన్ను వెంబడించి ప్రతి విషయంలో కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, నువ్వేది ఊహించినా ప్రతి కార్యము కూడా వెలుగులోనే నడుస్తూ ఉంటుంది. కాబట్టి అందుకే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. మనకు ఒక శిశువు పుట్టింది, ఒక కుమారుడు మనకి అనుగ్రహింపబడ్డాడు. ఈయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుగా లోకానికి వచ్చినటువంటి ఆయన ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడగు దేవుడుగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానానికి అధిపతి అయినటువంటి దేవుడుగా ఆయన ఈ భూమి మీద మరి వచ్చినటువంటి ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఎవరికైతే సమాధానము లేదో, ఎవరికైతే సంతోషము లేదో, ఎవరికైతే బలము లేదో, ఎవరికైతే సమాధానము లేదో, సమాధానకర్త అయినటువంటి దేవుడు, వెలుగైనటువంటి దేవుడు నీ జీవితంలో కూడా వెలుగునిచ్చి నడిపించడానికి ఆయన వచ్చాడు. ఆయన గొప్ప దేవుడిగా ఈ లోకానికి వచ్చాడండి. ఇంకా ఆయన వచ్చినటువంటి విధానము, బాలుడైనటువంటి యేసు ఏ విధముగా ఇక్కడ ఉన్నాడో మనం చూద్దాం. బైబిల్ గ్రంథములో 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనములో మనం చూసినట్లయితే, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. హల్లెలూయా. బాలుడైనటువంటి యేసుక్రీస్తు 2016 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినటువంటి ఆ బాలయేసుకి ఎవరి దయ ఉందట? దేవుని దయ ఉంది. అందుకే దేవుని దయ ఉంది కాబట్టి దేవుని ప్రత్యక్షతలు ఆయన పట్ల ఉన్నాయి. ఆయన మరి ప్రత్యక్షతలు కలిగినటువంటి దేవుడుగా బాలయేసుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఇంకా మనం ఈ వాక్యానుసారముగా మనం చూసినట్లయితే, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనపడనందున ఆయనను వెతుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలుచుండగా చూసిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. హల్లెలూయా. ఆయన చెబుతున్నటువంటి సమాధానాలకు, ఆయన అడుగుతున్నటువంటి ఆ యొక్క ప్రశ్నలకు కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విస్మయం పొందారు, అంటే ఆశ్చర్యపడ్డారు. ఈ బాలుడైనటువంటి యేసు ఇంత జ్ఞానవంతుడుగా ఈ లోకానికి ఎలా వచ్చాడని అక్కడ ఉన్నటువంటి వారు, తత్వవేత్తలు, గొప్ప గొప్ప వారు, జ్ఞానవంతులు అందరూ కూడా అక్కడ విస్మయం పొందుతూ ఉన్నారు.
అంటే ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఇంత జ్ఞానము బాలుడైనటువంటి యేసుక్రీస్తుకి ఎలాగొచ్చిందని ఆయన చూస్తూ ఉన్నారు. 46వ వచనంలో 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూసిరి. ఆయనను ఎలా ఉన్నారండి? ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు బాలుడైనటువంటి వారు 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు? లోక జ్ఞానంతో ఎవరికి సమాధానం చెప్పలేనటువంటి వారుగా ఉంటుంటారు. కానీ ఈయన ప్రత్యక్షత కలిగినటువంటి దేవుడు, వెలుగైనటువంటి దేవునిగా లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఒక జ్ఞానవంతుడుగా, దేవుడై ఉండి మానవుడుగా భూమి మీదకి వచ్చినటువంటి యేసు ప్రభుల వారు ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను మనం చూస్తే ఆయన జ్ఞానము ముందు ఎవరి జ్ఞానము సరిపోదు, ఆయన ప్రతిభ ముందు ఎవరి ప్రతిభ కూడా సరిపోదు. అందుకే ఈ వాక్యానుసారముగా మనం చూసినట్లయితే 48వ వచనంలో ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేరా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలని మీరు ఎరుగరా? ఆయన చెప్తా ఉన్నాడు. తల్లిదండ్రులుగా మరి మరియమ్మ గారు అలాగే యోసేపు గారు కూడా ఆ బిడ్డ ఆ యొక్క పండుగకి వెళ్ళినప్పుడు తిరిగి రాకుండా ఆయన దేవాలయంలోనికి వెళ్ళి దైవజనులతో మరి గొప్పవారితో ఆయన అనేక మాటలు వింటూ ప్రశ్నలు అడుగుతూ జ్ఞానము కలిగినటువంటి దేవుని మాటలు ఆయన మరి ఆ యొక్క ప్రజ్ఞను చూసి అక్కడ ఆయన జ్ఞానమును చూసి అనేక మంది విస్మయం అందుతూ ఉన్నారు. అయితే ఆయన అంటా ఉన్నారు, తన తల్లిదండ్రులు అంటున్నారు, ఆయన ప్రభువా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు అని ఆయన నిలదీసినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, నా తండ్రి పని మీద నేను వచ్చానని మీకు తెలియదా? ఇంకా మనం చూసినట్లయితే 50వ వచనంలో, అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకునెను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. బాలయేసుగా పుట్టినటువంటి యేసు ఆయన దేవుని జ్ఞానం ఉంది కాబట్టి దేవుని యందు విధేయత, దేవుని యందు భక్తి, తండ్రి చిత్త ప్రకారముగా ఆయన నడుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లుచూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం ఈ యొక్క మాటలను మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనములో, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. ఆయన యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ అంటే శిష్యులకి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకి 12 మంది శిష్యులకి కూడా చెప్తా ఉన్నారు, ఒక ఆజ్ఞ జారీ చేశారు. నాయనా పిల్లలారా, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఏ సంగతులను మీకు బోధిస్తూ ఉన్నాను, ఏ సంగతులు మీకు తెలియపరుస్తూ ఉన్నాను, ఏ సంగతులను మీకు వివరిస్తూ ఉన్నాను, ఇవన్నీ కూడా మీరు ప్రకటించండి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయనకి అంటున్నాడు 18వ వచనములో, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆయన అన్నాడు కదా, రోమపత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాలు ఏమన్నాడు, మీ నోటితో ఒప్పుకొని మీ హృదయమందు విశ్వసిస్తే మీరు రక్షింపబడతారని ఆయన చెప్పినటువంటి మాటను మర్చిపోతా ఉన్నారు. మరిచిపోయి ఆయన ఆజ్ఞలను మర్చిపోయి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అందుకే వెలుగైనటువంటి యేసు ప్రభు మన జీవితంలో వెలుగు కార్యాన్ని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనకి సర్వాధికారం ఉంది, భూమి మీద సర్వాధికారం ఉంది.
పరలోకములో కూడా సర్వాధికారం ఉంది. అందుకే శిష్యులకు చెప్తా ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమిచ్చుడి, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో. ఆయన ఆజ్ఞాపించాడండి. ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలను పట్టుకుని మనం ఎప్పుడైతే సువార్తలోనికి వెళతామో, సువార్త చేస్తామో, నీ సువార్త అద్భుతంగా ఉంటుంది, నీ మాటలు అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆయన మాట వినకుండా ఆయన ఆజ్ఞానుసారముగా నువ్వు జీవించకుండా ఉంటే ఈ లోకములో నీకు ఏమొస్తుందంటే అలసట తప్ప నువ్వు చేసే కార్యము సఫలమవ్వదు. ఆ వెలుగైనటువంటి యేసు ప్రభు ఈ లోకానికి వెలుగునివ్వడానికి వచ్చాడు. ఆయనకి సర్వాధికారం ఉంది. ఆ సర్వాధికారమైనటువంటి యేసు క్రీస్తు ప్రభుని నువ్వు అనుసరించినట్లయితే, ఇక్కడ శిష్యులకు ఏ రకముగా బోధిస్తా ఉన్నాడు, నేను వెలుగైనటువంటి యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాను, చీకటిలో బంధకాలలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా వెలుగులోనికి నడిపించడానికి నేను వచ్చాను, కాబట్టి మీరు కూడా వెలుగులో నడవాలి అంటే శిష్యులకి బోధిస్తున్నట్టుగా శిష్యులకు చెప్తా ఉన్నాడు ఆయన, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసమిచ్చి నడిపించండి, పరిశుద్ధమైనటువంటి నామములో అందరికీ బాప్తిసమిచ్చి శిష్యులుగా చేయమని ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనములో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆయన ఈ యుగము సమాప్తి అయ్యే వరకు కూడా సదాకాలము మనతో ఉంటానంటున్నాడు. ఎందుకంటే నిత్యుడకు తండ్రిగా ఉన్నాడు ఆయన, నిత్యము తండ్రి. ఈ నిత్యుడకు తండ్రి మనకి సదాకాలము తోడై ఉంటాడు. అందుకే దావీదు అన్నాడు 145 దావీదు కీర్తన 9వ వచనంలో, యెహోవా అందరికీ ఉపకారి, ఆయనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. వెలుగైనటువంటి దేవుడు ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన అందరికీ ఉపకారైనటువంటి దేవునిగా, ఉపకారము చేసేవాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ని వేడుకోవాలి. ఏ సంగతులను ఆజ్ఞాపించాడో, ఏ మాటలను చెప్పాడో, ఏ విధముగా అయితే మనము ఈ లోకములో వెలుగులో నడుస్తామో ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు ఈ లోకములో చేశాడు. ఎందుకంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం వరకు చూసినట్లయితే యేసు తుఫానును నెమ్మదిపరిచాడు. హల్లెలూయా. తుఫానును నెమ్మదిపరిచినటువంటి యేసయ్య సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారయుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకుని మనుషుని పోలియుండును. వాడు తన్ను చూసుకుని అవతలికి పోయి తానిట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రం ఇంచు సంపూర్ణమైన విషయంలో తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలలో ధన్యుడగును. హల్లెలూయా. ఆయన ఈ లోకములో ధన్యుడిగా ఉండాలంటే ఏ రకముగా జీవించమంటున్నాడు? వాక్యానుసారముగా జీవించమంటున్నాడు. వాక్యానుసారముగా, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆ వాక్యానుసారముగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడి చిత్త ప్రకారంగా నడుస్తున్నామని అర్థం. ఎప్పుడైతే మనం జీవించమో దేవుని చిత్త ప్రకారంగా మనం నడవట్లేదని అర్థం. కారణం వాక్యమైనటువంటి దేవుడు చిత్త ప్రకారంగా నువ్వు నడవాలి. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి ప్రతి మాటలో కూడా దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకండి. మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నామంటే ఒక చర్చికి వెళ్తాం, దైవజనులు వాక్యం బోధిస్తూ ఉంటారు, వాక్యాన్ని వింటాం, విని భద్రపరచుకోకుండా విని విడిచిపెట్టేస్తూ ఉంటాం. విని విడిచిపెట్టినట్టయితే మన జీవితంలో ఎలా ఉంటుందండి? అద్దములో మన ముఖాన్ని చూసుకుని చాలా పొంగిపోతూ ఉంటాం, బయటకు వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోతాం. అంటే వాక్యము కూడా నువ్వు అలాగే ఉంటున్నావా? కొంతమంది ఆలయంలో కూర్చుని బాడీ ప్రజెంటు మైండ్ ఆబ్సెంట్లో ఉంటారు.
ఎందుకంటే వారి హృదయం అంతా ఇంటి దగ్గర ఉంటుంది, బాడీ మాత్రము చర్చిలో ఉంటుంది. కాబట్టి అలాగ కాదు, దేవుని వాక్యానుసారముగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారముగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, నిజమైనటువంటి వెలుగు నీలో వెలుగుతూ ఉంటుంది. ఈ నిజమైనటువంటి వెలుగు ద్వారా నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు కాపాడబడ్డావు, నువ్వు అభివృద్ధిలో నడుస్తూ ఉన్నావు. ఈ నిజమైనటువంటి వెలుగు ఎప్పుడైతే నీలోనికి వస్తాదో నీ యొక్క చీకటి కార్యాలన్నీ పోతాయి, అంధకార బంధకాలన్నీ పోతాయి, ఆర్థిక సమస్యలన్నీ పోతాయి. ఆయన యందు విశ్వాసం ఉంచుతామో మన జీవితం అంతా కూడా వెలుగుమయంగా మారిపోతుంది. క్రియలతో అంటే మనం చేసే అతిక్రమములు, ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. దేవునికి ఇష్టము లేనటువంటి ఏ పని నువ్వు చేసినా నువ్వు ధన్యుడు బాబు ఈ లోకంలో. ఎందుకని? దేవునికి ఇష్టము లేనటువంటి కార్యాన్ని మనం చేయకూడదు. ఆయన ఈ లోకానికి వచ్చాడు వెలుగునివ్వడానికి, ఆయన ఈ లోకానికి వచ్చాడు నీ జీవితమును వెలిగించడానికి, ఆయన ఈ లోకానికి వచ్చాడు నీ బంధకాలను తీసేయడానికి, ఆయన ఈ లోకానికి వచ్చాడు నీకు ఎటువంటి సమస్య ఉన్నా తీర్చేయడానికి వచ్చాడు. నీకు పిల్లలు లేని సమస్య ఉందా? నీకు ఆర్థిక సమస్య ఉందా? నీకు రోగం అనే సమస్య ఉందా? నీకు బంధకం అనే సమస్య ఉందా? నీ బిడ్డలు చదువుకోవట్లేదనే సమస్య ఉందా? నీ బిడ్డలకు ఉద్యోగం లేదనే సమస్య ఉందా? ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ లోకములో నిన్ను ధన్యుడిగా నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఆజ్ఞానుసారముగా నడవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటంటే 28వ అధ్యాయంలో మనం చూసాం కదా, 16వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆయన శిష్యులకు ఏమైతే బోధించాడో, ఈ యొక్క సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తని ప్రకటించాలి అంటే మీరు ఈ మాటలు, ఈ యొక్క పనులు, ఈ యొక్క కార్యాలు మీరు చేయండి అని ఆజ్ఞాపించాడు. అదే రకముగా మనం ఈ లోకములో సక్సెస్ఫుల్ జీవితం మనకి కావాలంటే మన అంధకారములోంచి, మనం చీకటిలో నుంచి మనం వెలుగులోనికి నడిపించడానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు మాట మనం ఎప్పుడైతే వింటామో మనల్ని వెలుగులో నడిపిస్తాడు. నీకెన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎటువంటి సమస్యలైనా ఆయన నడిపించగలడు. ఆయనకి సర్వాధికారం ఉంది. అందుకే అంటున్నాడు ఆయన వాక్య ప్రకారముగా జీవించిన వాడు ధన్యుడవుతాడని. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు, ఆయనే బాలయేసుగా వచ్చాడు. ఆయనే ఈ లోకానికి శిశువుగా వచ్చాడు. ఆయనే దేవుడుగా వచ్చాడు. ఆయన ఆశ్చర్యకరుడుగా నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చేయడానికి వచ్చాడు. ఆశ్చర్య కార్యాన్ని నువ్వు చూడాలంటే ఆయన వెలుగులో నువ్వు నడాలి. నీవు కూడా వెలుగుగా మారిపోతావు. సమాధానముతో, సంతోషముతో మరి గంతులు వేస్తూ నీ యొక్క జీవితంలో పట్టరానటువంటి ఆనందము, బలము లేదని బాధపడతా ఉన్నావా? బలమైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు వెలుగుగా. ఆయన బలవంతుడకు దేవుడుగా వచ్చాడు. ఆయన నీకు బలము లేకపోతే, శరీర బలము లేదా, ఆర్థిక బలము లేదా, నీకు బంధువులనే బలగం లేదా, ఏ బలగం లేకపోయినా ఆయన నీకు బలాన్ని ఇచ్చి ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. నిన్ను పోషించే దేవుడుగా ఉన్నాడు. నిత్యుడగు తండ్రిగా నిన్ను నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను దీవిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సత్యాన్ని తెలుసుకొని జీవించినట్లయితే ప్రతి వారు కూడా వెలుగైనటువంటి యేసు క్రీస్తులో మనము కూడా నడవగలదము. ఆయన జీవితములో, జన్మములో పాపము లేదు, నడకలో పాపము లేదు. ఆయన గొప్ప దేవుడుగా ఆయన వచ్చాడు. వెలుగైనటువంటి ఆ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన నిన్ను కూడా వెలుగులోనికి నడిపించి నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. టీవీ చూస్తున్నటువంటి మీరు, ఈ మాటలు విన్నటువంటి మీరు, మీ జీవితంలో కూడా వెలుగైనటువంటి యేసుక్రీస్తు గొప్ప కార్యముడే చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మీరు ప్రార్థనలో ఉన్నట్టయితే నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు వందనాలు స్వామి. వెలుగైనటువంటి దేవా, ఈ లోకానికి వెలుగుగా వచ్చావు. చీకటిని పారద్రోలేవు నాయన. ప్రతి వారి జీవితంలో నాయన ఎంతో చీకటిలో, ఎంతో అంధకారములో, ఎన్నో సమస్యలలో, ఎన్నో ఇబ్బందుల్లో, చీకటి మార్గములో సంచారము చేస్తున్నటువంటి ప్రతి వారిని కూడా వెలుగులోనికి నడిపించడానికి వెలుగైనటువంటి ప్రభువాన్ని కొందనములు స్వామి.
ఈ వాక్యాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరికీ ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్య నుంచి విడిపించమని అడుగుతున్నాం. వారి బంధకం నుంచి విడిపించమని అడుగుతున్నాం. ప్రతి సమస్యకి పరిష్కారం దయచేయమని అడుగుతా ఉన్నాను స్వామి. నాయన నీ కృపలో నడిపించండి. నాయన నువ్వు వర్ధిల్లింపచేసే దేవుడు, ప్రతి వాడిని కూడా ధన్యుడిగా ఉంచే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని నాయన నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేసినటువంటి వారు జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడని మరి వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈ లైఫ్ ట్రీ మినిస్ట్రీకి ఎంతగానో సహకారం చేస్తూ ఉన్నారు. నాయన మీటింగ్ల విషయంలో, సువార్త విషయంలో, నాయన టీవీ పరిచయ విషయంలో కొన్ని వేల రూపాయలు ఇచ్చి వారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ పెడతా ఉన్నారు. వారు చేయించున్నటువంటి ప్రతి పనిలో జయం అనుగ్రహించండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలండి. ప్రతి నెల మరి క్రీస్తు సువార్త విడుదల ప్రార్థన గాజువాక పట్టణంలో ప్రతి 3వ మంగళవారం మరి దేవుని యొక్క కృపను బట్టి నడిపిస్తూ ఉన్నాం. గాజువాక పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మా యొక్క విజ్ఞప్తి, మరి జనవరి నెల 17వ తారీఖు 3వ మంగళవారంలో ఈ యొక్క క్రీస్తు సువార్త విడుదల ప్రార్థన జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆ ప్రార్థనలో జరిగిస్తున్నాడు. అనేక మంది కోర్టు కేసుల నుంచి విడిపింపబడతా ఉన్నారు. అనేక మంది గర్భఫలాలైనటువంటి వారు దేవుడు గర్భఫలాలు దయచేస్తూ ఉన్నాడు. బంధకాలలో ఉన్నటువంటి వారిని విడిపిస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తు సువార్త విడుదల ప్రార్థన ద్వారా గాజువాక పట్టణంలో అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి నెల మీరు కూడా దగ్గరగా మీరు ఉన్నట్లయితే మీరందరూ కూడా రావాలని ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. My address, Brother RK, Life Tree Ministries, 60-27-188/1, IH Colony, Malkapuram Post, Visakhapatnam. మా పిన్ కోడ్ 530011. మా ఫోన్ నంబర్ 9949923209.